దాటిన తర్వాత భారత వైమానిక దళం విజృంభణ ఏ విధంగా ఉందట, ఆపరేషన్ సింధూర్ అని ఒకటి టైటిల్ పెట్టడం జరిగిందనమాట. దీన్ని మనము హెడ్లైన్ చూసుకున్నట్లయితే, పాక్ పిఓకేలోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు, గగనతలం దాటకుండానే ఎయిర్ టు వర్సెస్ అటాక్, ధృవీకరించిన పాకిస్తాన్, ప్రతీకారం తీర్చుకుంటామన్న ఐఎస్పిఆర్. ఇక్కడ మనం వార్తను కొంచెం చూసుకున్నట్లయితే ఇందులో పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ మంగళవారం రాత్రి సర్జికల్ స్ట్రైక్ జరిపింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై క్షిపణి దాడులు జరిపి నేలమట్టం చేసింది. పాకిస్తాన్ గగనతలంలోకి వెళ్లకుండానే సరిహద్దుకు సమీపంలో భారత వైమానిక దళ యుద్ధ విమానం నుంచి లక్షిత ఉగ్రవాద శిబిరాలపై క్షిపణి దాడులు చేపట్టింది. ఇందులో మురిద్కే, కొట్లీ, ముజాఫరాబాద్, బహావల్పూర్లోని ఉగ్ర శిబిరాలు నేలమట్టమైనట్టు తెలిసింది. ఆపరేషన్ సింధూర్ పేరిట ఈ దాడులు జరిపినట్టు కేంద్రం ప్రభుత్వం అర్ధరాత్రి దాటిన తర్వాత 1:44 గంటలకు వెల్లడించింది. ఈ దాడుల్లో పాకిస్తాన్ మిలిటరీ ఫెసిలిటీలను టార్గెట్ చేయలేదని తెలిపింది. ఇండియా చాలా జాగ్రత్తగా టార్గెట్లు ఎంచుకున్నదని వివరించింది. భారత భద్రతా బలగాలు పాకిస్తాన్ నుంచి ప్రతీకార చర్యలకు తావు లేకుండా జాగ్రత్తగా ఆపరేషన్ చేపట్టింది. పహల్గామ్లోని అమానవీయ దాడి జరిపారని, దోషులకు శిక్షిస్తామని, తమ సంకల్పానికి ఆచరణ రూపం ఇచ్చామని కేంద్రం తెలిపింది. ఆపరేషన్ సింధూర్ గురించి కేంద్రం నేడు అధికారికంగా వివరాలు వెల్లడించింది. ప్రతీకారం తీర్చుకుంటామంటున్న పాకిస్తాన్, అంటే మన ఆపరేషన్ సింధూర్ అనే పేరుతోటి వాళ్ళ శిబిరాలపై, ఉగ్రవాద శిబిరాలపై దాడులు జరిపిందనమాట. 1 గంట దాటిన తర్వాత దానికి ప్రతీకారంగా పాకిస్తాన్ ఏమంటుందంటే, ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని చెప్తున్నది. భారత దాడులను పాకిస్తాన్ ధృవీకరించింది. బహవల్పూర్, కోట్లీ, ముజాఫరాబాద్లోని 3 ప్రాంతాల్లో భారత్ దాడులు జరిపిందని పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ ఐఎస్పిఆర్ మీన్స్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ తెలిపింది. భారత దాడి తర్వాత పాకిస్తాన్ విమానాలు గగనతలంలో చక్కర్లు కొట్టాయని వివరించింది. కానీ భారత్ తన సొంత గగనతలం నుంచే ఈ దాడులు జరిపిందని పేర్కొంది. ఈ దాడులను తాము వదిలిపెట్టబోమని, భారత తాత్కాలిక సంతోషాన్ని శాశ్వత విషాదంతో భర్తీ చేస్తామని హెచ్చరించిందనమాట. నేడు హైదరాబాద్లో మాక్ డ్రిల్ దేశవ్యాప్తంగా